అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ బాబు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీతో పాలుపంచుకోవాలని వచ్చిన విషయం ఏంటంటే, నేను ఈ విషయం మాట్లాడడానికి కూడా కొంతమంది తప్పు పట్టచ్చు, కొంతమంది నెగిటివ్గా ఆలోచించవచ్చు. ఈ విషయం మాట్లాడడం వల్ల నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా సొంతంగా నాకేం ప్రయోజనం లేదు. అయినా నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశం ఒకటి. మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఒకసారి అందరూ ఆలోచించాలనే విషయం ఒకటి. నిజాన్ని పర్ఫెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. కొన్ని సందర్భాలలో మన కేసీఆర్ గారు అన్నారు, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిసెతోడు మనోడే అని. అర్థమై ఉంటుంది మీకు ఈ పాటికి. ఏదైనా విషయము వస్తే అందరికీ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప బట్టలు చెప్పుకోని అవసరం లేదు. అసలు ఈ విషయం ఏంటో నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. దీన్ని సాగదీయడం అవసరం లేదు. ఈ మధ్యలో ఇడుపు గాయుధమైన ఒక సినిమా గురించి సోషల్ మీడియాలో నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఏ సైట్ ఓపెన్ చేసినా కూడా అదే కనబడుతుంది. దాన్ని బీభత్సంగా ప్రపంచవ్యాప్తంగా మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు మనోళ్ళు. దాని గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమా ఒక్కటే తెలంగాణ సినిమా వచ్చిందా? ఇంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినాయి? డీజేటీలు తీసుకోండి మీరు, ఇంకా మా భూమి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వచ్చే డీజేటీలు కావచ్చు, మొన్న వచ్చిన మేం ఫేమస్ కావచ్చు, ఫిదా కావచ్చు, ఇట్లా చాలా సినిమాలు తెలంగాణలో వచ్చినాయి కదా. ఒసే రాములమ్మ అప్పుడు కూడా వచ్చినాయి కదా. తెలంగాణ భాష అర్థం కదా. ఇడుపు కాగితం అంటే ఏంటి అని ఎవడో ఒకడు, అసలు ఎవడన్నాడో ఏమన్నాడో కానీ వీళ్ళైతే దాన్ని విన్నే అదే పట్టుకొని ఊగులాట ఊక్కుంటూ దాన్ని వైరల్ చేస్తున్నారు. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, శ్రీకాకుళం అయినా, ఏదైనా కూడా తెలుగు భాష అనేది అందరికీ అర్థమవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మన చిత్తూరులో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. నేను అడిగాను, ఇడుపు కాగితం అంటే నీకు తెలుసానయ్యా అని అడిగాను. అయ్యో నాకేందుకు తెలియదు, తెలంగాణలో ఇడుపు కాగితం అంటారు, ఇక్కడ విడాకులు అంటారు అంతే అన్నాడు సింపుల్గా. అంటే ఇడుపు కాగితం అనే పదం అందరికీ తెలుసు. దీన్ని కావాలని ట్రోల్ చేస్తూ కావాలని పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆంధ్రాలో అబ్బాయి అంటారు, ఇక్కడ పిల్లగా అంటారు. ఏంట్రా అబ్బాయి ఎలా ఉన్నావు, ఏడికి వెళ్తున్నావు అంటారు వాళ్ళు. మనం ఏం పిల్లగా ఎటు పోతానో అంత మంచేనా అని మనం అంటాం. ఇంతే తేడా, ఏముండదు. ఇది ఒకటే, అందరికి ఆ భాష అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. దీన్ని పట్టుకొని ఇడుపు కాగితం అంటే ఏంది, ఇడుపు కాగితం అంటే ఏంది. మరి మొన్న లగ్గం అని ఒక సినిమా వచ్చింది. మరి అది లగ్గం అనేది కూడా తెలంగాణ వర్డే. ఆంధ్రలో పెళ్ళి అంటారు, ఇక్కడ కూడా పెళ్ళి అంటారు. కళ్యాణం అంటారు, ఇక్కడ కళ్యాణం అంటారు. వివాహం అంటారు. తెలంగాణలో ప్రత్యేకంగా లగ్గం అంటారు. మరి దానికి ఎందుకు ఇంత ట్రోల్ చేయలేదు? లగ్గం అంటే ఏంది అని దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేయలేదు అంటే, ఇక్కడ మనోళ్ళ మరి వీళ్ళు టైఅప్ అయ్యారో, పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారో. ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు పెద్ద సంస్థ వాళ్ళు. సుకుమార్ గారు ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్, బన్నీవాసు గారు ద గ్రేట్ డైరెక్టర్, గీతా ఆర్ట్ సపోర్ట్స్, అల్లు అరవింద్ గారు, ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు. దీన్ని ఎట్లాగా పబ్లిసిటీ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని వాళ్ళు అన్నదాన్ని పట్టుకొని ఇప్పటికి సినిమా స్టార్ట్ కాలేదు, ఎక్కడికో తీసుకెళ్లారు. అదే నాగదుర్గ అనే అమ్మాయిని ఒక మామూలు చిన్న సంస్థ వాళ్ళు హీరోయిన్గా పెడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యూట్యూబ్ అమ్మాయిని పెట్టారా, సినిమా వాల్యూవే లేదంటారు. అంటే పెద్దోళ్ళు చేస్తే, అంటే ఇది ఇక్కడ ఎంటికలు ఉన్నమ్మ కొప్పేట్స్ ముడిచిన అందమే అన్నట్టుగా పెద్దోళ్ళు చేస్తే ఒక రేంజ్, చిన్నోళ్ళు చేస్తే ఒక రేంజ్గా పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు. నీకు ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు ఇడుపు కాగితము ఈ టైటిల్ బాగలేదు, మేము దీన్ని ఒప్పుకుంటలేమని ఎవరన్నా ధర్నా చేశారా? చేయలేగా. వాళ్ళు ఎవరన్నా అన్నారు, ఎవడో కామెంట్ పెట్టాడు ఎవడో. మరి మీరు అంతా కూడా కామెంట్ పెట్టుకుని తీసుకొని వాడిని ప్రశ్నించండి. దానికి ఇప్పుడు ఇడుపు కాగితం ఈయన కామెంట్ పెట్టినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుందా? తెలంగాణ సినిమా కాదనుకుంటూ పోతుందా? తెలంగాణ సినిమాలు ఎన్ని సినిమాలు ఆదరిస్తలేరు ఆంధ్రోళ్ళు. ఆంధ్ర సినిమాలు ఎన్ని, ఆంధ్ర తెలంగాణ కాదు. మరి అట్లాంటి పుష్ప, రాయలసీమ స్లాంగు, మరి ఇవన్నీ కాదు. సినిమా అనేది అట్లా కాదు, తప్పు అది.
ఇప్పుడు దీన్నే పట్టుకుని వెళ్ళారు. మొన్న ఒక పాపము వాళ్ళు సినిమా ఫ్యాషన్ వాళ్ళు ఎవరో డబ్బులు కావాలి, మేము సినిమా మీద ఆశపడొచ్చినాం, మేము మమ్మల్ని మోసం చేసి అంటలేరు. మేమయ్యా మాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇష్టము, నేను సినిమా తీసుకున్నా అని ఓ నర్సమ్మ స్పిరిట్ అనే సినిమా గురించి మొన్న మాట్లాడుతున్నది. నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నా సినిమా థియేటర్లో చూసుకుంటే చాలు, ఆ థియేటర్ కూడా రిలీజ్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, క్యూబులు నేను పెట్టుకున్నా, సినిమా రిలీజ్ కానివ్వండి, నా టైటిల్ నాకు ఇవ్వండి అని ఆమె ఓ మొత్తుకుంటుంది. మరి ఆమె గురించి పట్టించుకొని ఎందుకు పట్టించుకోరు? ఇక్కడ విషయం అర్థమై ఉంటుంది మీకు. ఇది పబ్లిసిస్ట్ అంటూ కాకపోతే దీన్ని ఏమంటారు? కాబట్టి అట్లా కాదు, ఒక్కదాన్నే పట్టుకొని ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయినట్టుగా పెద్ద పెద్ద ప్రముఖులని వాళ్ళని ట్యాగ్ చేస్తూ వాళ్ళ వీడియోల కింద ఇది దీని గురించి పెట్టుకుంటూ ఏది ఇంకో విషయం లేనట్టుగా. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ప్రాంతీయ భేదాభిప్రాయాలను రెచ్చగొట్టి ఒక ఆత్మాభిమానమనో లేకపోతే మా సెంటిమెంట్ అనో క్రియేట్ చేసి ఆ ఉద్యమం లేపినట్టుగా ఇప్పుడు కూడా సినిమా అంటే మా సినిమాని మీరు ఆపుతారా, మా తెలంగాణ కాగితం ఇడుపు కాగితం అనే సినిమాని మీరు ఆపుకుంటారన్న రేంజ్లో రెచ్చగొడుతున్నారు తప్ప ఏం లేదు. సినిమా అనేది వినోదం. ఇప్పుడు కూడా చెప్తున్నా, అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఏ భాషన కావచ్చు. తీసేవాడికి వ్యాపారం, చూసేవాడికి వినోదం. సినిమే కాదు, ఊళ్ళల్లో కోతులు ఆడించుకోవచ్చు, సర్కస్ ఆడే వాళ్ళు కావచ్చు, భాగవతులు కావచ్చు, యక్షగానాలు కావచ్చు, వాళ్ళు ఆడే వాళ్ళకు బతుకు తెరువు, చూసే వాళ్ళకు వినోదం అంతే. సినిమాని చూసి ఓ బట్టలు చింపుకొని దేశంలో ఉత్తములై మారిపోయిన వాళ్ళు ఉండరు, సినిమాని చూసి చెడిపోయిన వాళ్ళు ఉండరు. సినిమా చూసిన 2 గంటల సేపు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి వినోదం. తర్వాత ఏదైనా మెసేజ్ ఉంటే కొంచెం ఆలోచింపజేస్తారు. తర్వాత ఆ సినిమాని అంతటితో వదిలేసి ఆయన పనిలో వాడు వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు కూడా సినిమా అనేది వినోదం. తీసేవాడికి వ్యాపారం, చూసేవాడికి వినోదం. వినోదం కోసం 4 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుంటాడు, తీసేవాడు ఆ డబ్బులు వాడికి రావాలనుకుంటాడు. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, ప్రేక్షకులకు నచ్చితే, ఆ చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. సినిమా బాగలేకపోతే ఇది బాగలేదు అంటారు, 10 మంది చూడరు. సినిమా బాగుందంటే ఈ 10 మంది ఇంకో 10 మంది చెప్తే అది హిట్ అవుతుంది, ఇంకో 10 మంది ఎక్కువ చూస్తారు. దీన్ని పట్టుకొని ఇడుపుగా మరి ఇదే ఒక చిన్నోడు తీస్తే దాన్ని ఎందుకు అంత వైరల్ చేయరు చెప్పండి. ఇప్పుడు ఒక మాట అంటాను నేను, బన్నీవాస్ గారు, సుకుమార్ గారు, అల్లు అరవింద్ గారు, వాళ్ళు శిఖరానికి ఎదిగిన ప్రొడ్యూసర్లు, ఎదిగిన డైరెక్టర్లు, శిఖరం మీద కూర్చున్నోళ్ళు. వాళ్ళు ఆ శిఖరం మీద నుంచి ఒక్క మాట వాళ్ళు పాస్ చేస్తే ప్రపంచానికి రీచ్ అవుతుంది. మీరు ప్రత్యేకంగా మీరు ఏమో పబ్లిసిటీ చేయని అవసరం లేదు, జాకి పెట్టి వాళ్ళని లేపని అవసరం లేదు. వాళ్ళ మాటే శాసనం అన్న విధంగా వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు కుక్కను పెట్టి నక్కను పెట్టి సినిమా చేసినా కూడా సుకుమార్ గారు చెప్పారు, లేకుంటే వాళ్ళు చెప్పారని అది వెళ్ళిపోతుంది. అందుకని ఇంతకుముందు చెప్పిన కొప్పు వెంటికలు ఉన్నమ్మా కొప్పెట్టి ముడిసినా అందం అన్నట్టుగా వాళ్ళని జాకి పెట్టి లేపవలసిన అవసరం లేదు. మనం అంతగా మీరు చేయని అవసరం లేదు. అరవింద్ గారు కానీ, బన్నీవాస్ గారు కానీ, సుకుమార్ గారు కానీ వాళ్ళు ఈ తెలంగాణ సినిమా కాదు, వాళ్ళు మలయాళం సినిమా తీసుకొని తెలంగాణ సినిమాని, కన్నడదేని, ఒరియది అని ప్రపంచ భాషలో ఎక్కడ ఏ సినిమా తీసుకొని రిలీజ్ చేసినా వాళ్ళ సినిమా పబ్లిసిటీ అయిపోద్ది. సో దాని గురించి వర్యాన అవసరం లేదు. దీన్ని జాకి పెట్టి పెద్ద పెద్ద ప్రముఖులు, ప్రొఫెసర్లు చూస్తున్నాను నేను. మరి ఇంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినాయి తెలంగాణ, మరి ఆ సినిమాల మీద ఎందుకని లేదు, ఆ సినిమా మీద ఎందుకు ఇంత చేయలేదు అంటే ఇక్కడ మీరు ఆలోచించండి. నేను లాస్ట్ సీతారామపురంలో ప్రేమ జంట సినిమా, నేను తెలంగాణ సినిమా తీసిన గ్రామీణ నేపథ్యంలో ఆహాలో ఉన్నది చూడండి, పక్కా తెలంగాణ యాస భాష అన్నీ ఉంటుంది. మరి నా సినిమాని ఎందుకు లేపలేదు మాట అంట. మీరు లేపనే అవసరం లేదు, నా సినిమా ఫ్లాప్ కాలేదు, ఉన్నది చూసిన వాళ్ళు నా కెపాసిటీ ప్రకారం నేను రిలీజ్ చేసుకున్న ప్రకారం సినిమా బాగుందన్నారు, ఓకే రైట్. ఇప్పుడు కూడా మీరు ఎవరన్నా ఇంతగా మాట్లాడుతానని సీతారామపురంలో చూడండి, మీరు ఆహారం ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. సో ఇక్కడ కావాలనే దీన్ని స్టంట్ చేస్తున్నారు, కావాలనే దీన్ని లేపుతున్నారు అనిపిస్తుంది. సినిమా ఇంకా షూటింగ్ కాలే, ఏం కాలేదు. దాన్ని మాకు ఏదో తెలంగాణ వాళ్ళని కించపరుస్తున్నారు, తెలంగాణ వాళ్ళని ఆడుకుంటారు. ఎవడు ఆడుకుంటున్నాడు? ఎవడ ధర్నా చేశాడా? చేయలే కదా. ఎవడ ఉద్యమం చేశాడా? చేయలే కదా. మరి ఫిదా సినిమా కూడా తెలంగాణే కదా. మొన్న వచ్చిన డీజేటీలు 2 పాటలు తెలంగాణే కదా. మరి ఇవన్నీ తెలంగాణ. ఇస్మార్ట్ శంకర్ తెలంగాణే కదా. మరి మొత్తం తెలంగాణే కదా భాష. అట్లా కాదు. ఇది నా ఉద్దేశం అనిపిస్తుంది. నేను ఎవరు కించపరచాలంగా దీనివల్ల నాకు ఏమి రాదు. ఒకసారి ఆలోచించాలనే ఉద్దేశంతో నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది కావాలని పబ్లిసిటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది ఏమన్నా, మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఎవరన్నారు వాళ్ళు? ఎవడో ఒకటి మేమంటే ఆ కామెంట్ కూడా వీళ్ళే కావాలని పెట్టచ్చు కదా, పెట్టి ఏదో మనం పబ్లిసిటీకి వెళ్దామని. కాబట్టి అవన్నీ కాదు. తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కాదు. సినిమాగా చూడాలి. ఏ భాష అయితే ఏంటది.
సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, వాళ్ళకి నచ్చితే ఇంకోసారి చూస్తారు, వెళ్ళిపోతుంది. కాంతారా సినిమా కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్ చేసేది లేదా? తెలుగు భాషలో అన్ని ఇప్పుడు ఒక తెలంగాణ ప్రత్యేకంగా భాష ఏముంది, తెలంగాణలో ఉర్దూ మిక్స్ అయి ఉంటాయి పదాలు, అది అందరికి తెలిసింది. ఒక ప్రత్యేకమైన భాష, ప్రత్యేకంగా లాంగ్వేజ్ కూడా కాదు, ప్రత్యేకమైన యాస, ఒక గమ్మత్తుగా ఉంటుంది. మనం ఇన్ని తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యాస భాషకు కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వలేదు కాబట్టి మనకు దాని గురించి తెలియలేదు. అది ఏమైనా ఆంధ్ర భాషనే అదే చూసి చూసి మనకు అది విరక్తి పుట్టింది. ఇప్పుడు తెలంగాణ మాట్లాడే భాష కొత్తదనం అనిపిస్తుంది, గమ్మత్తుగా అనిపిస్తుంది, ఇనసొంపుగా ఉంటుంది. కొంచెం తెలంగాణ యాసలో కొంచెం దమ్ము ధైర్యం, ఆ మాట పౌరుషం అలాంటివి ఉంటాయి. అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఏంటబ్బాయ్ ఏం చేస్తున్నారు అంటారు, ఇక్కడ ఏంద్ర పిల్లగా ఏం చేస్తున్నావు అని ఇక్కడ అంటారు. దాన్ని తేడా ఉంటుంది, అంతే గమ్మత్తుగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడికి లేపి అక్కడికి లేపి దీన్ని ఇంకేం విషయం దొరకనట్టుగా దీన్ని సాగదీసి మిడలేసుకొని తిరుగుతున్నారంటే మీరెవరు జాకి పెట్టి లేపనవసరం లేదు. మంచి సినిమా, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా, అది అందరూ ఆదరించి అది నచ్చుతుంది. అది ఖచ్చితంగా ఒక సెంటిమెంటు, భార్యాభర్తల మధ్యలో, నేను చిన్నప్పుడు కూడా చూసిన భార్యాభర్తల మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్లు వస్తే ఊళ్ళో పెద్ద మనుషులు ఉండి ఓ రచ్చబండ కానో లేకపోతే ఓ మర్రి చెట్టు కానో ఊరు బయట కూర్చొని ఇద్దరి సమక్షంలో నీ ప్రాబ్లం నా ప్రాబ్లం అని అడిగి వాళ్ళను సంధి కూర్చోడానికే ప్రయత్నం చేసి కలపడానికే ప్రయత్నం చేసి వాళ్ళు వినని పక్షంలో వాళ్ళిద్దరు విడిపోవడానికి వాళ్ళు రాసే పత్రమే ఇడుపుగాయుధం తెలంగాణలో. దాన్ని అర్థం కాలేదని దీన్ని ఇట్లా అని మా యాసన కింద ఎవరండి మీరు అంతగానో కూడా ఓకే రాజకీయంగా మాట్లాడండి, మేము అనం. అది మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ అయ్య జాగిరా అన్నాడు, ఓకే దాని గురించి మీరు మాట్లాడుకోండి. మా అయ్య జాగిరా పోయి మేము తెలంగాణ వాళ్ళవే, మా భూములు జాగలు మేము సాహసాలు చేసినాము, ప్రాణాలు పోయినాయి, మేము ఉద్యమాలు చేసినాం, అది మాట్లాడాలి. రాజకీయం, సినిమా అనేది రాజకీయం కాదు, యూనివర్సల్. ఏ భాషలో సినిమా అయినా మనం చూస్తాం. మొన్న దేవల్ 2 అనే ఒకటి సినిమా వచ్చింది, దేవల్ 2 అని మరాఠీ సినిమా. 9 కోట్లు 10 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు. నేను కూడా చూసాను థియేటర్కి, మరాఠీ సినిమా థియేటర్కి వెళ్ళి చూశాను నేను, ఇది ప్రసాద్ ఐమాక్స్లో. మరి సినిమా అద్భుతంగా ఉన్నది. ఒక దేవుడు ప్రత్యక్షమై వీళ్ళు ఉండి చాలా సలహాలు ఇచ్చేట్టు చేసినారంటే దేవుడు కనబడతాడని కానీ కనబడు కదా, అది క్రియేషనే కదా. మరి దేవుడే పక్కన ఉండి అన్ని సలహాలు ఇచ్చుకుంటూ మనిషిని మార్చుతున్నాడు, సమస్యలు సాల్వ్ చేస్తున్నాడు అంటే అది అంతే, అది ఒక క్రియేషన్, కల్పితము, ఒక జనాలను ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా అంటే. నువ్వు ఏ సినిమా తీసుకో, సినిమా అనేది వినోదము. దాన్ని చూడక వాళ్ళు లేపి 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 జాకి పెట్టి లేపితే ఎట్లా? ఇందాక చెప్పిన కదా, వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కడం పెద్దోళ్ళు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ మాటకు ఒక వాల్యూ ఉంటుంది. నాలాంటి నీలాంటి చెప్పిన ఎవరికి కూడా పట్టించుకోరు. మనం పెద్దగా అయినప్పుడు మన మాట ప్రతి మాట ఆనిమిత్యం ఉంటుంది. సో పెద్దవాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. మరి బలగం సినిమా తెలంగాణ కదా, మరి దాని గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి చెప్పండి మరి. అట్లా ప్రతీది కూడా మీరు కావాలని వాళ్ళ దగ్గర ఏదో చిన్న బిస్కెట్ల కాశపడో దేనికి కాశపడి నాకు అనిపించింది ఇట్లా, వేరే విధంగా అనుకోవద్దు. వాళ్ళే స్టంట్ తయారు చేసి వాళ్ళే క్రియేట్ చేసి వేసిపోతే ఎట్లా మరి? ఇప్పుడు తెలంగాణ సినిమాలు తీసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, పొరగాను కొత్త ఎంతోమంది ఇస్తున్నారు. మన మై విలేజ్ షో పిల్లగాడు అనిల్ అనేతోడు కూడా మోతాబారి ఏదో సినిమా చేసారు. మరి దాని మోతాబారి అంటే కూడా తెలంగాణ పదమే, మరి వాళ్ళకి అర్థం కాదు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 సినిమాలు చెప్తాను నేను. తెలంగాణ టైటిల్ ఉన్నాయి, తెలంగాణ భాష యాస ఉన్నాయి. బాలకృష్ణ తెలంగాణ క్యారెక్టర్ చేసిండు, లాంగ్వేజ్ రాకుండా మార్చుకొని చేసిండు. రవితేజకు అచ్చిరాని తెలంగాణ మాట్లాడిండు, చిరంజీవి గారు మాట్లాడారు. వీళ్ళందరూ ఈ క్యారెక్టర్లు వేస్తుంటారు ఎందుకు? గమ్మత్తుగా ఉంటుందని. ఇప్పుడు ఒక భాషకి వెళ్ళినప్పుడు ఒక మరాఠీ క్యారెక్టర్ చేయవలసి వచ్చినప్పుడు మరాఠీ భాష నేర్చుకొని అది ఉన్న దాంట్లో వాళ్ళు చేయాలి. నటుడికి భాషతో సంబంధం ఉండదు, అన్ని భాషల్లో చేయొచ్చు. మనము హాలీవుడ్లో చేయొచ్చు, బాలీవుడ్ చేయొచ్చు, మొత్తం ప్రపంచ భాషలో ఏడున్నా కూడా మూలకున్న ఏ కింకిని కొంకిని ఇలాంటి భాషల్లో కూడా యాక్ట్ చేయొచ్చు నీకు టాలెంట్ ఉంటే. కానీ తెలంగాణ ఇంకా ఈ తెలంగాణ ఇందాకన కదా కేసీఆర్ గారు చెప్పినట్టుగా కత్తి ఆంధ్రోంది పొడుస్తాడు మనోడు అన్నట్టుగా. ఇప్పుడు నీ తెలంగాణ గురించి నువ్వే వాళ్ళను ఆంధ్ర వాళ్ళను హైలైట్ చేస్తున్నావు. ఇప్పుడు మరి ఇప్పుడు బన్నివాస్ ఎవరు ఆంధ్ర కదా ప్రొడ్యూసర్, సుకుమార్ గారు ఎవరు ఆంధ్ర వారు కదా ప్రొడ్యూసర్. మీరు ప్రొడ్యూస్ చేశారా అంటే వాళ్ళ తెలియజూడు మన తెలియజూడు. వాళ్ళు ఇలా ప్రీ పబ్లిసిటీతో ఎక్కడికి ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఎక్కడ చూసినా వెళ్ళిపోయింది. మరి మన వాళ్ళు ఎవరైనా సినిమా చూస్తే మీరు ఎందుకు జాకి పెట్టి లేపరు?
అరే మనోడు తిత్తారు సినిమా అని ఒక చిన్న సినిమాకు మీరు ఏదన్నా ఫంక్షన్కి పిలిచినారా, ప్రమోషన్కి పిలిచినారా, పట్టించుకోరా. అంటే ఇప్పుడు ఎవడు తెలంగాణ వాడిని కించపరుస్తున్నాడు, ఎవడు తెలంగాణని అవమానపరుస్తున్నారు మీరే చెప్పండి, మీకే వదిలేస్తున్నా. కాదు కదా. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనకండి, తెలుగు భాష. నువ్వు శ్రీకాకుళం భాష కూడా మనకు అర్థమవుతుంది, మన తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని పదాలు మన వాడుక భాషలో ఉంటాయి కాబట్టి, ప్రాంతీయంగా ఉండవు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఏందిరా అంటాం మనం, అంతే. కొంతవరకు మన ఉర్దూ మన తెలంగాణలో ఉర్దూ వర్డ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి కొన్ని అర్థం కాకపోవచ్చు. అంతేగాని అట్లాంటి తెలంగాణ సినిమా చూడకుంటుంటున్నారా వాళ్ళ శ్రీకాకుళం భాష, నెల్లూరు భాష, రాయలసీమ భాష మనం చూడకుంటుంటున్నామా? అన్నీ నడుస్తాయి ఈ ప్రపంచంలో, అన్ని భాషలు. ఏ భాష లేకున్నా కూడా సినిమా బాగుంటే చూసి మనం ఆ బొమ్మను చూసైనా కూడా మనం అర్థం చేసుకుంటాం కొన్ని సినిమాలు. కాబట్టి మీరు ఇలా మాట్లాడి పెద్ద పెద్ద మేధావులండి. నేను చాలా చూస్తున్నా, నాకు బాధ అనిపించి చెప్పినారే వీళ్ళకు. ఎప్పుడు సుకుమార్ గారికి మీరు అవసరమా లేవట్టుడు? ఆయన ఒక మాట చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. బన్నివాస్ గారికి అవసరమా? అరవింద్ గారు కూర్చొని ఇది సినిమా గొప్ప సినిమా అంటే అయిపోయి ప్రపంచవ్యాప్తానికి వెళ్ళిపోతుంది. నేను ఇందాక చెప్పిన కదా, వాళ్ళు శిఖరం మీద కూర్చొని ఉన్నారు. ఆ శిఖరం మీద నుంచి ఒక మాట చెప్తే ప్రపంచవ్యాప్తంగా అది మొత్తం ఇట్లా వైరల్ అయిపోతుంది, జియో టవర్ లెక్క. మనం వాళ్ళకు మళ్ళీ జాకి లేప అవసరం లేదు. మీరు జాకి పెట్టి లేవదీసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలా చేయండి. మన తెలంగాణ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళైనా మన తెలంగాణ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు గ్రేట్ అని అన్నాం మనం. మరి మీరు మన తెలంగాణలో చాలామంది ధనవంతులు ఉన్నారు, మన తెలంగాణ కుర్రాళ్ళకు అవకాశం ఇచ్చి లేపండి. మరి వాళ్ళకే బిజినెస్ అవుతుంది, మనకెందుకు కాదు? మరి వాళ్ళ తెలివేంది, మన తెలివేంది? వాళ్ళ సినిమా స్టార్టింగ్తోనే పబ్లిసిటీ వెళ్ళిపోయారు, మన వాళ్ళు మరి సినిమా స్టార్టింగ్తో పబ్లిసిటీ వెళ్ళాలి కదా. మరి మనకు ప్లానింగ్ రావాలి కదా. ఇలా మాట్లాడితే ఈడెవడో పిచ్చోడు వినయభావంతోడు, మీరు కాంట్రవర్సీ మాట్లాడుతాడు. ఇప్పుడు తెలంగాణ ఎఫ్డీసీ వేరైంది, తెలంగాణ రాష్ట్రం వేరైంది, తెలంగాణ ప్రాస యాస భాష వేరైంది. మరాఠీ వాళ్ళు చేసుకున్నట్టు తెలంగాణ ప్రాంతీయ భాష మీద తెలంగాణ వాళ్ళు సినిమాలు తీసేదాని మీద మేము సపోర్ట్ చేస్తామని ఎఫ్డీసీ నుండి ప్రత్యేకంగా తెలంగాణ సినిమా భాష తీసే వాళ్ళకు మేము ఒక సబ్సిడీ ఇస్తాము, లేకుంటే సినిమాని ఎంకరేజ్ చేస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తామని ప్రత్యేకంగా మీరు ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ప్రొడ్యూసర్ లాస్ కాకుంటే మన వాళ్ళకి ఒకటి భయం ఉంది, సినిమా తీస్తే లాస్ అయిపోతాం, రూపాయి రాదని మన వాళ్ళు భయం క్రియేట్ చేశారు. మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? వాళ్ళు కూడా డబ్బులు పెడతారు, వాళ్ళ సినిమా తీస్తున్నారు కదా, మన సబ్జెక్టే తీస్తున్నారు కదా. మరి ఈ ప్లానింగ్ మీరు కూడా ఉండాలి కదా. మనం ఎట్లయినా కూడా ఎప్పుడు కూడా ఐక్యతగా ఉండి అందరు ఆలోచిస్తే ఏది అసాధ్యము కాదు. నాకెందుకులే, మేము సినిమా చూసేవాళ్ళం తీసేవాళ్ళం కాదు అంటారు మనోళ్ళు. అదే వాళ్ళు క్యాచ్ చేసుకుంటుంటారు. నేను తెలంగాణ ఆంధ్ర అని అంటలేను, నేను అన్ని భాషలలో అందరు చేస్తాను, ఇప్పటిదాకా కూడా చెప్పింది. కాకపోతే ఈ విషయంలో ఇంత లోతుగా ఉన్నది ఆలోచించాలి, ఎవరైనా ఆలోచించాలి. ఇంత లోతుగా ఉన్న దాన్ని వేస్తుంది టకా ఎక్కడ తెల్లారు లేస్తే నువ్వు ఏది ఓపెన్ చేసినా అదే వస్తుంది. ఇడుపుగా ఏదైనా మాట ఎవరికి తెలియదట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకు తెలియదు? మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్రలో తెలుసు, నేను అడిగిన మా ఫ్రెండ్ను, మీరు ఎట్లా ఇడుపు కాదంటే అది వాడు ఓకే. ఇవాళ ఇడుపు కాదంటే తెలియని ఎందుకుంటారు? గూగుల్లో సెర్చ్ చేసుకుంటాడు ఎవడన్నా, అంతా తెలియని వాడు ఇది గూగుల్లో సెర్చ్ చేయి, పర్యాయ పదాలు వస్తాయి మొత్తం. మేధావులు ఉండి కూడా ఇది కావాలని వాళ్ళని ఇంకేదైనా విషయాలు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పిన కదా, తెలంగాణ సినిమాకి ఎంకరేజ్ చేద్దాం, ఎఫ్డీసీ నుండి సబ్సిడీ ప్రకటించండి, సినిమాలు తీయండి, తెలంగాణ ప్రొడ్యూసర్లు రండి, మన తెలంగాణ డైరెక్టర్లు ఎంకరేజ్ చేయండి, తెలంగాణ ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయండి అని మీరు పెట్టండి, ఓ నమ్మకం కలిగించండి. అది చేయరు. ఆ తెలంగాణ సినిమా కూడా మన వాళ్ళది ఎలా ఆంధ్రలే, ద గ్రేట్ వాళ్ళకి సలాం. తెలంగాణ ఆర్టిస్టులకు కూడా వాళ్ళే అవకాశం వల్ల ద గ్రేట్ సలాం. మరి ఎట్లా? తెలంగాణ డబ్బులు ఉన్నోళ్ళు లేరా? తెలంగాణ ధనం రాష్ట్రం, డబ్బులు ఉన్నోళ్ళు అపరకు పేర్లు. మరి ఏరి సినిమా విషయానికి వచ్చేవారికే ఇక్కడ ఇట్లా జరుగుతుంది. మళ్ళీ కాంట్రాక్టులు రాజకీయాలు అన్నీ ఉంటాయి. కళారంగాన్ని ఎంకరేజ్ చేయని వాళ్ళు మనోళ్ళు అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. వాళ్ళు ఎవరో పెట్టుకొని వాళ్ళు సినిమాలు చేసుకుంటే ఇడిచిపెట్టక ఇప్పుడు మీరు వైరల్ చేసి పారేసారు. మరి అదే ఎందుకు చేయలేదు? బలగం సినిమా ఊరూరికి ఎందుకు వేసారు? ఊరూరుకు ప్రదర్శన చేస్తేనే సినిమాకి అంత పేరు వచ్చింది. థియేటర్లో రాలే. బలగానికి మీరు నిజాలు మాట్లాడుకోవాలి. థియేటర్లో ఎవరు సినిమా చూడలేదు. ఊరూరుకు ఫ్రీ అయితే చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా సినిమాను చూసారు. ఆ సినిమాలో తెలంగాణకు సంబంధించిన సెంటిమెంట్ అవి ఉన్నాయి కాబట్టి సినిమా క్లిక్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది. అట్లా ఇప్పుడు ఏదైనా కూడా నిజాలు మాట్లాడుకోవాలి. బన్నివాసు ఆయన బలమైన ప్రొడ్యూసర్ కాబట్టి, సుకుమార్ గారు పెద్ద కాబట్టి వాళ్ళు మీడియా వాళ్ళకు కూడా వీళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇచ్చుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసినట్లు లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు నాలాంటి వాడు సినిమా తీయాలంటే నేను నానా తంటాలు పడాలి పబ్లిసిటీకి. పెద్దోళ్ళు వస్తే రారు, పెద్దోళ్ళని ఎవరైనా పిలిచినా కూడా పట్టించుకోరు. అంటే ఎదిగినోనికే చేయాలా? మరి తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ఆతులు కదా మీరు అందరు. మరి నాలాంటి డైరెక్టర్ చాలామంది ఉన్నారు, ఎందుకు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయరు? చేయాలి కదా, వినాలి కదా, సపోర్ట్ చేయాలి కదా.
మరి అట్లా చేయకుండా పట్టుకొని లేపుస్తున్నారు. మరి మొన్న తీసిన రాజు రాంబాయి తెలంగాణ కాదా? మరి దాని గురించి మాట్లాడలేదు. సరే, దానికి గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందనుకో. అట్లా కాదు మరి థియేటర్లో మరి పెద్ద బ్లాక్ బస్టర్ కాలేగా సినిమా, మేం ఫేమస్ మరి తెలంగాణ సినిమాగా. ఇట్లా అన్నీ ఉన్నాయి. మీరు ఏదో పెద్దోళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవడో అన్నాడు అనుకో, ఎవడో వాడిన దాన్ని పట్టుకొని మీరే డోలు కొట్టుడు ఎందుకండి? వాడు ఏమైనా ధర్నా చేసావో, వాడు ఏదో సినిమా ఏమి రిజెక్ట్ చేయి ఇప్పుడు టైటిల్ మార్చన్నారు వాళ్ళు అన్నారా? అనలేగా. మరి ఎందుకు దీనికి సంకలు బాదుకుంటారు? కాబట్టి నేను అనేది ఏంటంటే, బన్నీవాస్ గారికి సుకుమార్ గారికి అల్లు అరవింద్ గారికి మీరు జాకెట్ లేపని అవసరం లేదు. వాళ్ళ సినిమా ఎట్లా లేస్తుంది. వాళ్ళ చేతిలో థియేటర్లు ఉంటాయి, వాళ్ళ చేతిలో శాటిలైట్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో ఓటీటీ ఉన్నాయి, వాళ్ళు అన్నీ ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. మీరు ఎవరన్నా తెలంగాణ బిడ్డ నిజంగానే తపన పడుకుంటూ సినిమా తీస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు కదా మీరు దెబ్బలు బాదుకోవాల్సింది. ఎట్లా ఎవడో అన్నాడు అని దాన్నే పట్టుకొని ఏదో చేసి ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఇంకా ఆమె ఎడ్లు గొడ్లు అమ్ముకున్నది పాపం. ఆమె వచ్చి చస్తుంది ఇక్కడ. ఆమె డబ్బులు అడుగుతలేదు. నాకు డబ్బులు వద్దు నాయనా, నాకు ఏదొద్దుటారా, నా టైటిల్తో నా సినిమా రిలీజ్ థియేటర్లో వాడాలి చాలు అంట. మరి ఆమె గురించి ఎవరు స్పందించరే? ఊరుతాంది ఊరి పోతుంది ఆమె. అంటే దీన్ని ఏమనాలి? ఎట్లా దేని గురించి మాట్లాడడానికి లేదా? ఎట్లా తప్పని మీరు అనుకోవచ్చు, అనుకున్నా పర్వాలేదు. నేను సినిమాను తప్పడడం లేదు. చాలా గ్రేట్ ఇడుపుగా ఇదమని తెలంగాణ కళాకారులను పెట్టి తెలంగాణ సబ్జెక్టు తీయడం, బన్నీవాసు గారు సుకుమార్ గారు ముందుకు రావడం అనేది వాళ్ళకి సలాం. నేను చెప్తున్నా, మనోళ్ళు అటువంటి సబ్జెక్టు చాలా ఉన్నాయి. మనోళ్ళు ప్రొడ్యూసర్లు ఎందుకు వస్తలేరు? మరి ఇప్పుడు వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళకే బిజినెస్ దొరుకుతుందా? మీకెందుకు దొరకదు? మీరు కూడా వచ్చి కూర్చోండి, గవర్నమెంట్ని అడగండి, థియేటర్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఒక జెన్యున్గా సినిమా తీయండి. మన వాళ్ళు వస్తారు 2 రోజులు ఏదైనా ఫ్యాషన్తో ఇంక వేరే విధంగా వస్తారు, సినిమాను బదనాం చేసిపోతారు. సినిమాను ఫ్యాషన్గా చెయ్యరు. ఇది కూడా అంటే తప్పు మేడం, అట్లా కాదు కదా. ఆలోచించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే అన్యదా భావించద్దు. నా మాటలు మీకు నచ్చితే ఈ విషయాలు 10 మంది చేరేయండి. తప్పు కాదు. ఇటుపుగాయిదాం ఏం ఇన్ని ఇటుపుగాయిదాలు పెట్టుకొని పబ్లిసిటీ ఇస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఇలా మీరు పబ్లిసిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు చేసేది చేసుకుంటారు. వాళ్ళ మేధావులు, వాళ్ళు వెల్ సెటిల్, వాళ్ళు చేయగలుగుతారు. మీరు జాకెట్ లేపన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి.